కూడొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క సంఘ కాపరిగా మా నుంచి కూడా మీకు స్వాగతము వెల్కమ్ తెలియపరుస్తూ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మంచిది, మనందరము కూడా ఒక చిన్న పాట రండి ఉత్సహించు అనే పాట పాడుతూ వారిని ఇరువురిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. ఆ పాట పాడుతూ ఒక వచనము ఒక పల్లవి పాడి మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అందరం కూడా కలిసి పాడాల్సిందిగా తెలియపరుస్తుంటున్నాను. రండి ఉత్సహించి పాడుదాము, రాక్షర దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రాండి ఉత్సహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శోధాత్మగును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నేపుడు నెల్లప్పుడు నైనట్లు యుగములను నామెన్. రండి ఉత్సహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. మంచిది, నేటి దినమున కూడొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి ఒకసారి కుటుంబ పక్షంగా వాక్యము తర్వాత సాక్ష్యము చెప్పవలసి ఉంటుంది. మీరు ఇరువురు కూడా దేవుని యొక్క పట్ల వారికి ఉన్నటువంటి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా సిద్ధపాటు కావాలని తెలియపరుస్తున్నాను. ఓకే. సాగరు నందిని వారిరువురిని ప్రేమించినటువంటి రెండవ సంతానముగా శ్రేయాన్సి శ్రేయాన్వి వీరిరువురిని దేవుడు ప్రేమించి ట్విన్స్ కవల పిల్లలుగా వారికి బహుమానముగా ఇచ్చినటువంటి శుభ సందర్భాన్ని బట్టి మీ అందరికి కూడా మరొకసారి స్తోత్రములు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మొదటిగా మనము కీర్తన భాగము 120వ కీర్తన భాగము 120వ కీర్తన 2వ వచనం తీసి చదవాల్సిందిగా తెలియపరుస్తుంటున్నాను. కుమారులు ఏవో అనుగ్రహించు ఆయన ఇచ్చు బహుమానము. చాలు. ఏవో అనుగ్రహించు స్వాస్థ్యము. అసలు మొట్టమొదట తర్పీదు జరిగినప్పుడు తెలుగులో మనకేం చేశాడంటే కుమారులు మాత్రమే చేర్చారు. కానీ ఒరిజినల్ ఆ యొక్క రైటింగ్లో చూసినట్లయితే ద చిల్డ్రన్స్ అని చెప్తాడు. బిడ్డలు, కుమారులు అంటే బిడ్డలు ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ ఎవరంట దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించు బహుమానము, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గిఫ్ట్. అది దేవుడు మన కోసము పరలోకము నుండి ఆయన గవినించి ఇచ్చినటువంటి గిఫ్ట్గా దేవుడు ఇక్కడ వర్ణిస్తూ ఉంటున్నాడు. కీర్తనకారుడు అంటాడు, కుమారులు ఏవో అనుగ్రహించు స్వాస్థ్యము. హల్లెలూయా. వింటున్నారా అమ్మా? వింటున్నారా? కొందరు కళ్ళు మూసుకున్నారు ఎందుకు? ఇక్కడ వినండి. మంచిది. దేవుడు ఏమంటాడంటే ఇంగ్లీష్ బైబిల్లో ద చిల్డ్రన్స్ ఆర్ గిఫ్టెడ్ బై గాడ్. దేవుడు ఇచ్చినటువంటి బహుమానము పిల్లలు. తెలుగు ట్రాన్స్లేషన్లో కొంచెము ఏమైందంటే ఆ రోజు రాసుట్లో కుమారులు అని రాశారు, కానీ ఇంగ్లీష్లో ద చిల్డ్రన్స్. వాళ్ళు మేల్ అయి ఉండవచ్చు, ఫీమేల్ అయి ఉండవచ్చు, ఎవరైనా సరే
వారు దేవుడిచ్చు బహుమానము, దేవుడిచ్చు బహుమానము. జనరల్గా మనం బహుమానాన్ని ఎంత చక్కగా చూసుకుంటాం, ఎంత చక్కగా చూసుకుంటాం. ఎవరిచ్చిన చిన్న గిఫ్ట్ అయినా సరే మనం ఏం చేస్తామంటే ఎక్కడ పెట్టుకుంటాము? మంచి సెల్ఫ్లో, మంచి ప్లేస్లో, మంచి బీరువాలో దాన్ని దాచుకుంటాం. పిల్లల్ని కూడా మనము ఆ విధంగా దాచుకోవాలా. గాడ్ ఏం చేస్తాడంటే, గాడ్ ద ఓనర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. మనము దానికి యజమానులము కాము. ఎందుకు అంటే దట్ గిఫ్ట్ వెల్ గివెన్ బై గాడ్. దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆ బహుమానము కనుక ద ఓనర్